ఏపీలో ప్రధాన ప్రాజెక్టుల భవిష్యత్తు కేంద్ర సహకారంపైన ఆధారపడింది. అమరావతి, పోలవరం విషయంలో కేంద్రం ఇప్పటికే సానుకూలంగా స్పందించింది. అమరావతికి 15,000 కోట్ల రుణం ఇప్పించేందుకు ముందుకొచ్చింది. పోలవరం కొత్త డిపిఆర్ కు ఆమోదం తెలిపింది. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం నుంచి కేంద్రానికి తాజాగా మరో అభ్యర్థన అందింది. దీనిపైన ఇప్పుడు తీసుకునే నిర్ణయం పోలవరం ప్రాజెక్టుకు కీలకంగా మారనుంది. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఏపీ ప్రభుత్వం కేంద్రానికి మరో ప్రతిపాదన సిద్ధం చేసింది. పోలవరం ప్రాజెక్టులో అత్యంత ప్రధానమైన కొత్త డయాఫ్రమ్ వాల్, దానిపై ఎర్త్ కమ్ రాఫికల్ డ్యామ్ ని నిర్మాణాలని సమాంతరంగా చేపట్టేందుకు తక్షణమే 7,000 కోట్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ కోరనుంది. ప్రాజెక్టులో మిగిలిన ప్రధానమైనటువంటి డ్యాం పనులు పూర్తి చేసేందుకు 12,127 కోట్లు కేటాయించాలని కేంద్ర కేబినెట్ ఇప్పటికే నిర్ణయించింది. ఈ సమాచారాన్ని కేంద్ర జలశక్తి శాఖ రాష్ట్రానికి చేరవేసింది. 2025 మార్చి దాకా అవసరమయ్యే నిధుల కోసం అభ్యర్థన పంపాలని సూచించింది. దీంతో వెంటనే 7,000 కోట్లు విడుదల చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు విజ్ఞాపన చేసింది. మరి కేంద్రం తప్పకుండా సానుకూలంగా స్పందిస్తుందని భావిస్తోంది. ఇంకోవైపు ప్రాజెక్టుకి కేంద్రం 12,127 కోట్లు మంజూరు చేసేందుకు అంగీకరించడం, కొత్త వాలు, ఈసీఆర్ఎఫ్ డ్యాం నిర్మాణాలను వచ్చే నవంబర్ నుంచే మొదలు పెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త టెండర్లకు వెళ్లకుండా ఇప్పటికే నిర్మాణ పనులు చేపడుతున్న మెగా ఇంజనీరింగ్ సంస్థకే వాటి నిర్మాణ పనులు అప్పగించాలని నిర్ణయం చేశారు. ఈ మేరకు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ఇటీవల మెమో జారీ చేశారు. నవంబర్ నుంచి కొత్త వాల్ నిర్మాణ పనులు చేస్తూనే దానిపై సమాంతరంగా ఈసీఆర్ఎఫ్ డ్యాం కూడా కట్టడం వల్ల 2 సీజన్స్ కలిసొస్తాయని, ఏడాదిన్నరలోనే ఈ 2 కీలక నిర్మాణాలు పూర్తవుతాయని విశ్వసిస్తోంది. జలశక్తి శాఖ కూడా 2027 నాటికి పోలవరం తొలి దశ పూర్తి కావాలనే లక్ష్యం విధించింది. దీంతో ఇప్పుడు కేంద్రం నిర్ణయం ఏమిటి అనేది కీలకంగా మారుతోంది.